బ్రేకింగ్ న్యూస్ దాదాపు 10 రోజుల ఎదురుచూపులకు నేటితో తెరపడనుంది. మరికొద్ది గంటల్లో ఢిల్లీ సీఎం ఎవరన్నది తేలనుంది. పార్లమెంటరీ బోర్డులో సీఎం ఎంపిక ప్రమాణ స్వీకారంపై చర్చించనున్నారు. పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశానికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా హాజరయ్యారు. సాయంత్రం బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. కొత్త ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు పరిశీలకులు. వారి అభిప్రాయాన్ని జేపీ నడ్డా మోడీకి అందజేయనున్నారు. సీఎం విషయంలో తుది నిర్ణయం ప్రధానికి జాతీయ అధ్యక్షుడు నడ్డాకు అప్పగిస్తూ తీర్మానం చేయనున్నారు. ఈ మేరకు మోదీ, నడ్డా తుది నిర్ణయం తీసుకోనున్నారు. బీజేపీ నేత ఎన్నిక అనంతరం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు కలవనున్నారు బీజేపీ నేతలు. రేపు నూతన సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మాజీ కేంద్ర మంత్రి ఎంపీ రవిశంకర్ ప్రసాద్, బీజేపీ జాతీయ కార్యదర్శి ఓం ప్రకాష్ ధన్కర్ పరిశీలకులుగా ఉన్నారు. ఢిల్లీ సీఎం రేసులో ఉన్న నేతల పేర్లను పరిశీలించి ఆమోదం తెలపనున్నారు. కేబినెట్ మంత్రులను కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. అయితే వైశ్య సామాజిక వర్గానికే ఢిల్లీ సీఎం పదవి అంటూ ప్రచారం జరుగుతుంది. రేసులో ముగ్గురు నేతలు విజేందర్ గుప్తా, రేఖా గుప్తా, జితేందర్ మహాజన్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే విజేందర్ గుప్తా ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. ఢిల్లీ బీజేపీ విభాగం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 3 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు విజేందర్. రేఖా గుప్తా మహిళా సీఎం రేసులో ముందు వరుసలో ఉన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షురాలిగా కూడా ఆమె పనిచేశారు. అంటే ఢిల్లీ పీఠం నుంచి కౌన్సిలర్ గా, ఆ తర్వాత మేయర్ గా పనిచేసిన అనుభవం కూడా ఆమెకు ఉంది. జితేందర్ మహాజన్ వరుసగా 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆర్ఎస్ఎస్ తో బలమైన సంబంధాలున్న నేతగా జితేందర్ కు కూడా పేరుంది. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ శివ, ఇప్పటికే అనేక రోజుల ఎదురు చూపుల తర్వాత ఢిల్లీ సీఎం ఎవరన్నది తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఎవరి పేర్లు తెరపైకి వస్తున్నాయి? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? రైట్ రత్న, ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. కానీ ఒక సామాజిక వర్గానికి సంబంధించి కొత్తగా తెర మీదకి వస్తుంది. సామాజిక వర్గం వైశ్య సామాజిక వర్గానికి ఢిల్లీ సీఎం పీఠం దక్కబోతున్నట్టు కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దాంట్లో ప్రధానంగా సీనియర్ నేతలైన విజేందర్ గుప్తా, అలాగే రేఖా గుప్తా, మరోవైపు జితేందర్ మహాజన్, వీరు ముగ్గురు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ మహిళా కోటాలో ఇస్తే కనుక రేఖా గుప్తాకు ఇచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఢిల్లీ యూనివర్సిటీలో స్టూడెంట్స్ యూనియన్ లీడర్గా కూడా, అధ్యక్షురాలుగా కూడా ఆవిడ పనిచేశారు. మరోవైపు ఢిల్లీ పిఠాపురం నుంచి కౌన్సిలర్గా, తర్వాత మేయర్గా కూడా రేఖా గుప్తా బాధ్యతలు నిర్వహించారు. ఇక మహిళా సీఎం రేసులో రేఖా గుప్తా ముందు వరుసలో ఉన్నారు. మరోవైపు ఇద్దరు పేరు జితేందర్ మహాజన్, మరోవైపు విజేందర్ గుప్తా. వీరిద్దరూ కూడా 2015లో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న బీజేపీ ఆ సమయంలో కూడా 2015లో 67 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తే 3 స్థానాలు బీజేపీ సాధించింది. ఆ 3 స్థానాల్లో వీరిద్దరు కూడా ఉండడం గమనార్హం. మళ్ళా 2020లో కూడా 62 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తే మిగతా 8 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఆ 2 సందర్భాల్లో కూడా విజేందర్ గుప్తా, మరోవైపు మహాజన్ ఇద్దరు కూడా, జితేంద్ర మహాజన్ కూడా గెలుపొందారు. ఇప్పుడు మళ్ళా 48 స్థానాలు గెలిచిన తర్వాత కూడా, అంటే 3వసారి కూడా వారు విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరిని కూడా పరిగణలోకి తీసుకోవచ్చు అనేక ప్రచారం అయితే జరుగుతోంది. అది కూడా వైశ్య సామాజిక వర్గానికి సంబంధించి. ఇక జితేంద్ర మహాజన్ వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది, వారితో బలమైన సంబంధాలు ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మరోవైపు విజేందర్ గుప్తా ఢిల్లీ అసెంబ్లీ ప్రతిపక్ష నేతకు కూడా పనిచేశారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు విభాగానికి అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. 3 సార్లు ఎమ్మెల్యేగా కూడా ఈయన ఉన్నారు. ఇక ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్గా కూడా ఆయన పనిచేశారు. ఇక ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశం కూడా జరిగింది. బీజేపీ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశం. ఈ సమావేశంలో మొత్తం నిర్ణయాన్ని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అలాగే ప్రధాని నరేంద్ర మోడీకి వదిలేస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇద్దరిని అబ్జర్వర్లుగా ఢిల్లీ సీఎం ఎవరు కాబోతున్నారు అనేది నిర్ణయించుకునేందుకు, వారందరి పేర్లు పరిశీలించేందుకు 2 అబ్జర్వర్స్ని కూడా నియమించారు. దాంట్లో ఓం ప్రకాష్ ధన్ఖడ్, మరోవైపు మాజీ కేంద్ర మంత్రి, ప్రజెంట్ లోక్సభ ఎంపీ రవిశంకర్ను నియమించారు. వారు సాయంత్రం 7 గంటలకు ఏదైతే బీజేఎల్పీ సమావేశం జరుగుతుందో ఆ సమావేశంలో వారందరితో కూడా చర్చించి ఎవరి పేరును ప్రతిపాదిస్తారనేది కూడా చూడాల్సి, వారందరితో చర్చిస్తారు. చర్చించి 48 మంది ఎమ్మెల్యేలు ఎవరి పేరు అయితే ప్రతిపాదిస్తారో ఆ పేరును ఇటు జేపీ నడ్డా, అలాగే ప్రధాని నరేంద్ర మోడీకి
వివరిస్తారు. వివరించిన తర్వాత అధికారికంగా ఇప్పుడు ఏదైతే ప్రచారం జరుగుతుందో బనియాన్ సామాజిక వర్గం అంటే వైశ్య సామాజిక వర్గానికి ఇస్తారా, లేదా న్యూఢిల్లీలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఓటమి పాలైన అదే అరవింద్ కేజ్రీవాల్ ఓడించిన పర్వేష్ వర్మకు ఇస్తారా, లేదా ఆశీష్ సూద్, సతీష్ ఉపాధ్యాయుల అనేక మంది పేర్లు తెర మీదకి వస్తున్నాయి. కానీ బనియన్ సామాజిక వర్గానికి ఒకవేళ ఇస్తే కనుక రేఖా గుప్తా, విజేందర్ గుప్తా, అలాగే మహాజన్కు ప్రధానంగా ప్లేస్ దక్కుబోతున్న జితేంద్ర మహాజన్కు అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈరోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. రత్న ఇప్పటికే ఏర్పాట్లు అయితే రామ్లీలా మైదాన్లో ఏర్పాట్లు కంప్లీట్ అయ్యాయి. ఇక ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి పారిశ్రామికవేత్తలు అదానీ, అలాగే ముఖేష్ అంబానీ, ఇతర పారిశ్రామికవేత్తలు కూడా హాజరు కాబోతున్నారు. సినీ తారలు కూడా హాజరు కాబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు, ఇటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ కూటమి ప్రాంతాల పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాబోతున్నారు. అయితే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరు కావడం లేదంటూ కూడా ఆయన జేపీ నడ్డాకు లేఖ రాశారు. రేపు బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో, బడ్జెట్ ప్రవేశపెట్టుతున్న నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాలేకపోతున్నారు. ఇక మిగతా వారు ఈ సమావేశానికి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఇక ఏపీ నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు రాత్రి ఢిల్లీకి చేరుకుంటారు. రేపు ఉదయం రామ్లీలా మైదాన్లో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వారందరూ కూడా హాజరు కాబోతున్నారు. రత్న రైట్ శివ, మీరు చెప్పినట్లుగానే రేపు జరగబోయే నూతన సీఎం ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది నేతలు హాజరవుతున్న క్రమంలో మరి బీజేపీ నేతలు ఎటువంటి ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఇక దీని తర్వాత మీరు చెప్పిన ఈ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత అనంతరం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాను కూడా కలిసే అవకాశం కనిపిస్తున్నట్లు కూడా తెలుస్తుంది బీజేపీ నేతలు. ఆ సమావేశంలో ఇటువంటి అంశాలైనా అంటే ఇతర అంశాలు ఏదైనా చర్చించే అవకాశం కనిపిస్తుందంటారా శివ? రైట్ రత్న, ఏదైతే ఈరోజు 7 గంటలకు బీజేపీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో పరిశీలకులుగా ఉన్న రవిశంకర్ ప్రసాద్, అలాగే ఓంప్రకాష్ ధన్కర్ 40 మంది ఎమ్మెల్యేల అభిప్రాయం సేకరిస్తారు. సేకరించిన తర్వాత ఇటు జేపీ నడ్డా, అలాగే ప్రధాని నరేంద్ర మోడీకి వారి అభిప్రాయాన్ని పరిశీలకుల బృందం, అబ్జర్వర్స్ ఎవరైతే ఉన్నారో వీరిద్దరూ అధిష్టానానికి తెలియజేస్తారు. తర్వాత అధిష్టానానికి తెలియజేసిన తర్వాత ఒక పేరును ఫైనల్ చేస్తారు. ఫైనల్ చేసిన తర్వాత ఈ 40 మంది ఎమ్మెల్యేలు, 7 పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో లోక్సభ ఎంపీలు వారందరూ కూడా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసి నూతన ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి ఆహ్వానం పలకాల్సిందిగా ఆయనకు వినతి పత్రం సమర్పిస్తారు. ఎవరైతే బీజేఎల్పీ నేతగా ఎన్నుకున్నారో అతనితో పాటు ఎమ్మెల్యేలందరూ కూడా వెళ్ళి సంతకాలతో కూడిన లేఖను లెఫ్టినెంట్ గవర్నర్కు అందజేసిన తర్వాత ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాల్సిందిగా ఆయనకు వినతి పత్రం సమర్పిస్తారు. ఆయన కూడా రేపు ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా సమయం ఇదంతగా చెప్పే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇప్పటివరకు అందుతున్న అధికారిక సమాచారం ప్రకారం 12 గంటల తర్వాత, రేపు మధ్యాహ్నం 12 గంటల తర్వాత రామ్లీలా మైదానంలో నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయనతో పాటు 2 లేదా 1 డిప్యూటీ సీఎం ఉండే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు 7 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు ఢిల్లీ ప్రభుత్వం, నూతన ప్రభుత్వం అనేది కొలువు తీరబోతోంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా బీజేపీ నిర్వహిస్తోంది. అంటే 27 సంవత్సరాల తర్వాత తొలిసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది కాబట్టి బీజేపీ పార్టీ ఈ నేపథ్యంలోనే ఘనంగా నిర్వహించాలని భావిస్తుంది. దానిలో భాగంగానే పారిశ్రామికవేత్తలను, మరోవైపు సినీ ప్రముఖులను ఆహ్వానించారు. ఇటు జుబ్బీ జోపిడి ఏదైతే మురికివాడలకు సంబంధించిన ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారిని కూడా దాదాపు 250 మంది ఓటర్లను కూడా సెలెక్ట్ చేసి వారిని కూడా ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ఆహ్వానం పలికినట్లు తెలుస్తుంది. వారితో పాటు ఇంతకుముందు చెప్పినట్లుగా రాజకీయ ప్రముఖులు, అలాగే సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలందరూ కూడా హాజరు కాబోతున్నారు. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.